శశికుమార్ గారు చెప్పండి. తాజాగా తెలంగాణలో కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతికి సంబంధించి ఏదైతే కమిషన్ ఏర్పాటు చేశారో, ఆ కమిషన్ నివేదిక సమర్పించింది. అయితే ప్రతిపక్ష పార్టీలు వాటన్నిటిని దారి మళ్లించడానికి బనకచెర్ల ప్రాజెక్టు అంశాన్ని తీసుకున్నాయి. మరోపక్క చూసుకుంటే అధికార పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అయినటువంటి లోకేష్ గారి మీద బనకచెర్ల గురించి అవగాహన తెచ్చుకొని మాట్లాడని చెప్పేసి మొత్తంగా తెలంగాణ రాష్ట్ర మంత్రులు కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లోని లోకేష్ గారి గురించి ఈ యొక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నారు. ఈ యొక్క అంశం గురించి మీరు ఏమంటారు? లోకేష్ గారి గురించి మాట్లాడే స్థాయి తెలంగాణలో ఉండే మంత్రులకు కానీ ఎవరికి కానీ లేదు. ఈరోజు తెలంగాణ ఇరిగేషన్ గురించి, మా ప్రాజెక్టుల గురించి మాట్లాడే ప్రతి ఒక్కరికి సూటిగా చెప్పదలుచుకున్నాం. ఈ తెలంగాణ గడ్డపైన ఇరిగేషన్ ప్రాజెక్టులకి ప్రధానంగా గోదావరి కృష్ణా జలాలను ఉపయోగించుకోవాలని బేస్మెంట్ వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, అదేవిధంగా కరీంనగర్ కావచ్చు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఉంది. ఆ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ని ఆయకట్టను పెంచింది ఆనాడు ఎన్టీ రామారావు గారి నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు. అదేవిధంగా నాగార్జున సాగర్ ఎడమకాల ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లాలకు నీళ్లు అందించిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. అదేవిధంగా శ్రీశైలం కుడికాలువ ద్వారా ఇటు పాలమూరు జిల్లాకి నీళ్లు అందించిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. తెలంగాణ గడ్డపైన ముఖ్యంగా జోరాల ప్రాజెక్టు కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, ఎన్నో ప్రాజెక్టులు, ఇరిగేషన్ ప్రాజెక్టులకు పునాదులేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు. ఈరోజు చూసుకుంటే నిజాం సాగర్ కావచ్చు, అదేవిధంగా ఎన్నో ప్రాజెక్టులకి భీమా కావచ్చు, వీటన్నిటికీ ఎల్లంపల్లి ప్రాజెక్టు కావచ్చు, ఈ ప్రాజెక్టులకన్నిటికీ ప్రధానంగా రూపకల్పన చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇరిగేషన్కి ప్రధానంగా ఫోకస్ చేసి తెలంగాణ గడ్డపైన ముఖ్యంగా ఇంకుడు గుంతల కార్యక్రమం తీసుకొని వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా తెలంగాణ పల్లెల్లో ముఖ్యంగా మనం చూస్తే తెలంగాణ పల్లెల్లో ఒకప్పుడు కరువుతో ఉంటే వాటర్ స్టోరేజ్ ట్యాంకులు పునాదులేసింది తెలుగుదేశం పార్టీ. ఈ విధంగా చెప్పుకుంటే ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వందల కార్యక్రమాలు ఇరిగేషన్ పైన, ఈ ప్రాజెక్టులు, చెక్ డ్యాములు కావచ్చు, ఇవన్నీ పునాదులేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ తెలంగాణ గడ్డపైన. ఈ విధంగా తెలుగుదేశం పార్టీ కాంట్రిబ్యూషన్ అనేది ఈ తెలంగాణ గడ్డపైన ఉంది. ఇరిగేషన్ ప్రాజెక్టులు ఒకప్పుడు ఈ తెలంగాణ గడ్డకు అన్యాయం జరుగుతూ ఉంటే బాబ్లీ ప్రాజెక్టు మహారాష్ట్రలో కడుతూ ఉంటే ఆ రోజు ఎదురొడ్డి నిలబడిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా కర్ణాటక రాష్ట్రంలో ఆల్మట్టి ప్రాజెక్టు కడుతూ ఉంటే ఆ రోజు కూడా ఎదురొడ్డి నిలబడిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆనాడు బాబ్లీ కావచ్చు, ఆల్మట్టి కావచ్చు, ఇలాంటి ప్రాజెక్టుల రూపంలో ఆ రోజు తెలంగాణకు నిజంగా అన్యాయం జరుగుతుంటే పోరాడిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ, ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ తెలంగాణ గడ్డకు అన్యాయం జరుగుతుందంటే ఆ రోజు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పదవుల్లో ఉన్న వాళ్ళు, మంత్రులుగా ఉన్న వాళ్ళు, ఈ రోజు ఏ పార్టీ అయితే అధికారంలో ఉందో తెలంగాణలో ఆ రోజు కూడా అదే పార్టీ అధికారంలో ఉంది. ఆ రోజు వాళ్ళ పోరాటం ఏం చేశారు? ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి కూడా తెలుగుదేశం పార్టీ ఈ తెలంగాణకు అన్యాయం జరగకూడదు అని రాష్ట్ర సరిహద్దులు దాటెళ్ళి పోరాడింది. ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళింది కూడా ఆ రోజు బాబ్లీ ప్రాజెక్టు విషయంలో. అది తెలంగాణ పైన, తెలుగు ప్రజల పైన, ఇరిగేషన్ పైన తెలుగుదేశం పార్టీకి ఉండే కమిట్మెంట్. ఈ రోజు మాట్లాడే ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. లోకేష్ గారు ఒకే మాట అన్నారు. ఏమన్నారు? మిగులు జలాలు మేము వాడుకుంటాం. మిగులు జలాలు వాడుకుంటే తప్పేంటి? ఈరోజు తెలంగాణ భూభాగంలో ఉండే నీళ్లను దోచుకోవటంలా తెలంగాణ నుంచి ఏవైతే వృధాగా నీళ్ళు వస్తున్నాయో ఆ నీళ్ళని మేము ప్రాజెక్టుల రూపంలో ఎంచుకొని ఒక ప్రాంతానికి, కరువు ఉండే ప్రాంతానికి ఇచ్చుకుంటామని చెప్పారు. కలిసి పని చేద్దాం, ఈ తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం, ఈ తెలుగు రాష్ట్రాల భవిష్యత్తు కోసం కలిసి పని చేద్దామని చెప్పాడు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు. దీన్ని వీళ్ళ రాజకీయ స్వార్థాల కోసం ఈరోజు మాట్లాడుతున్నారు. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే. ఇక్కడెక్కడ తెలుగుదేశం పార్టీ ఎక్కడ కానీ ఒక ప్రాంతానికి అన్యాయం చేయాలనే ఆలోచన తెలుగుదేశం పార్టీ ఎన్నటికీ చేయదు. ఈ తెలంగాణ బిడ్డ పివి గారు ప్రధానమంత్రి అవకాశం వస్తే ఆ రోజు నంద్యాలలో కంటెస్ట్ చేస్తే అభ్యర్థిని నిలబెట్టకుండా మద్దతు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ఈ తెలంగాణ గడ్డపైన బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు వాళ్ళ ఓటమిని జీర్ణించుకోలేక వాళ్ళు ఏదైనా ప్రత్యర్థులపైన బురజల్లడానికి ఈరోజు తెలుగుదేశం పార్టీని బూచీగా చూపించాలంటే ఎవరు చూస్తూ ఉండరు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో వాళ్ళకి బుద్ధి చెప్తారని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. తెలంగాణలో ఏవైతే బనకచెర్లకి ఈ నీళ్లు ఏవైతే మిగులు జలాలు ఉన్నాయో ఆ మిగులు జలాలను తీసుకుంటూ ఉన్నాం. అంతేగాని ఏదో ఆ జలాలని అక్రమంగా దోచుకోవాలనే ఆలోచన లేదు. ఇది ప్రజలు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పుడు మన ఇల్లు ఉంది, మన ఇంట్లో వాటర్ ఉంది, వాటరు ట్యాంక్ ద్వారా మనం వాడుకో ఉంటాం. మనం ఫుల్ అయిపోయి ఇంకా వేస్టేజ్ వాటర్ పక్కకు పోతూ ఉంటుంది. ఆ వాటర్ని వాళ్ళు ఎవరైతే ఉన్నారో పక్కన వాళ్ళు వాడుకుంటా అంటున్నారు. అంతేగాని ఈ ట్యాంకులో నుంచి దోచుకొని వెళ్ళిపోతాం అనలేదు కదా, అవునా కదా? అలాంటప్పుడు వీళ్ళు ఆలోచించాల్సింది కూడా ఏంటి? ఈ తెలంగాణ ప్రజలు కూడా ఒకటి ఆలోచించండి. వాళ్ళ జిల్లా ప్రాజెక్టులు కట్టుకోమంటున్నారు, ప్రాజెక్టులు కట్టద్దని చెప్పడం లేదు. ఈరోజు మేజర్గా
ఈరోజు ఉమ్మడి 10 జిల్లాల్లో మినీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, మినీ ప్రాజెక్ట్స్ అన్నీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ హయాంలో మొదలైనవే. కృష్ణా గోదావరి జలాలని ఉపయోగించుకోవాలని ఆలోచన చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దీంట్లో తప్పెక్కడుంది? అంత విధంగా మేము కలిసి పనిచేస్తాం, ఈ విధంగా ప్రాజెక్టుల కోసం ఆలోచించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఆలోచించేది అది తెలంగాణ అయినా, ఉత్తరాంధ్ర అయినా, కోస్తాంధ్ర అయినా, రాయలసీమ అయినా, ఏదైనా కానీ అన్ని ప్రాంతాలు సస్యశ్యామలంగా ఉండాలి, ఆ పరిశ్రమలు రావాలి అన్ని ప్రాంతాలకి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరిగి ఈ తెలుగు జాతి నెంబర్ 1గా ఉండాలి. అదే లక్ష్యం తెలుగుదేశం పార్టీకి. ఆ లక్ష్యం కోసమే పనిచేస్తోంది. ఈ రోజు వీళ్ళ రాజకీయ అవసరాల కోసం ఒకరిపైన ఒకరు కొట్టుకునేది కాకుండా పక్క రాష్ట్రాన్ని బూచిగా చూపిస్తూ ఇక్కడ పక్క రాష్ట్రం పుట్టగొట్టాలని ఈ విధంగా వీళ్ళు రాజకీయ విమర్శలు చేస్తున్నారంటే ఒక్కసారి వాళ్ళ మనస్సాక్షిని ప్రశ్నించుకోమంటున్నాం. ఏదైనా ఉంటే రాజకీయంగా చూసుకోండి, అంతేగాని ఒక ప్రాంతం పొట్టగొట్టడానికి, ఒక ప్రాంతాన్ని బద్నాం చేయడానికి ఈ విధంగా మాట్లాడితే సెంటిమెంటల్ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడితే ఎవరో చూస్తూ ఉంటారు. తెలంగాణ ప్రజలు కూడా చైతన్యవంతులని భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇప్పుడు మిగులు జలాలు వాడుకుంటా అంటున్నారు, అంతేగాని అక్కడ దాంట్లో తప్పేముంది? వేస్టేజ్ ఆఫ్ వాటర్ని, సముద్రంలో కలిసిపోయే వాటర్ని ఆంధ్ర ప్రాంతంలో ఏవైతే వాటర్ అందకుండా కొన్ని ప్రాంతాలు, రాయలసీమ లాంటి ప్రాంతాలు ఉంటే అలాంటి ప్రాంతాల్లో వాడుకుంటా అన్నారు. దాంట్లో తప్పేముంది? దాన్ని ఎందుకు అనవసరంగా రాజకీయాలు, వాళ్ళ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి ఎందుకు ఈ విధంగా చేయడం? దీన్ని ఎవ్వరూ సహించరు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ విధంగా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలనే వాళ్ళకి బుద్ధి చెప్తారని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు కాబట్టి. ఒక పక్క ప్రతిపక్ష పార్టీ, తెలంగాణ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఏమో బనకచెర్ల ప్రాజెక్ట్ నిర్మాణం కొనసాగించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, దానికి అధికార పక్షం సపోర్ట్ చేస్తుంటారు. మరో పక్క అధికార పక్షం చూసుకుంటే వాళ్ళు ఎప్పుడైతే చేపడతారో అప్పుడు కదా మనం చూస్తుందని చెప్పి వీళ్ళు అంటున్నారు. వాస్తవాలు ఏంటంటారు? ఒకటి, ఇది ఫైనల్లీ వాళ్ళు ఏదో వాళ్ళ విమర్శలు చేసుకోవడం కోసం బనకచెర్ల ప్రాజెక్టును తీసుకొని వస్తున్నారు. బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది ఏవైతే సముద్రంలో నీళ్లు కలిసిపోతున్నాయో వృధాగా, ఆ సముద్రపు నీళ్ళని ఒడిసిపట్టి రాయలసీమకు అందించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ జరుగుతూ ఉంది. ఇది ఒకటి. దీన్ని ఎలా చేయాలో చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.